హలో అండి. వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. నేనైతే ఇప్పుడు ఉల్లి పొరక ఉంటుంది కదా! దాంతో మొక్కజొన్న పిండి మక్క రొట్టెలైతే తయారు చేస్తున్నానండి. దానికోసం నేనేంటంటే పొద్దున్న ఉల్లి పొరక కూర వండాను. దాంట్లోంచి కొంచెం తీసి పెట్టుకున్నాననమాట ఒక చిన్న గిన్నెడు. ఈ మొక్కజొన్న పిండి ఉంటుంది కదా! అది పట్టించింది. దాంట్లో కొంచెం ఉప్పు, కారం, చిటికెడు పసుపు, ఒక స్పూన్ నువ్వులైతే వేశానండి. దాంట్లోకి ఈ ఉల్లి పొరక ఉంది కదా! అది వేసేసుకుని ఒక చిన్న గ్లాసుడు వాటర్ అయితే వేడి పెట్టుకొని ఈ పిండి అయితే కలుపుకున్నానండి. అంటే వేడి నీళ్ళతో కలుపుకున్నాననమాట. ఇదంతా ఒక గిన్నెలో కలుపుకున్నాం కదా! ఇప్పుడు మనం రొట్టె దేని మీద అయితే చేస్తామో దాని మీద కొంచెం కొంచెం ఆ పిండి తీసుకొని మనం కొంచెం చల్లనీళ్ళలో చేయొద్దుకుంటూ మనం రొట్టె చేసుకోవాలండి. నిజం చెప్పాలంటే జొన్న రొట్టెలు, మక్క రొట్టెలు వీటిలో నేనంత ఎక్స్‌పర్ట్‌నయితే కాదండి చేయడానికి. కానీ ఏదో నేను చేసుకొనైతే తినగలననమాట. ఇప్పుడు ఇవాళ రేపు కాలంకి ఎవరు రొట్టెలు వాళ్ళు చేసుకొని తినడమే గొప్ప విషయం అని నేననుకుంటాను. అంటే చాలామందికి చేయరాదు గదండీ వాళ్ళకి. వాళ్ళు చేసుకొని తినడమే మంచిది కదా! అందుకని చెప్పి నేనైతే ఏదో వచ్చి రానట్టుగా ఇలా అయితే చేసుకుంటానండి. అది షేప్ ఎలా ఉంది ఇవన్నీ అయితే పక్కన పెడితే ఇదైతే మనకి కొంచెం హెల్తీ అనమాట. ఎందుకంటే ఆయిల్ అది వెయ్యం కదా! అందుకని చెప్పేసయితే ఇలా చేశాను నేను. కానీ చాలా బావుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మాకు చేయడం రాదు, షేప్ రాదు అట్లా ఏమనుకోకండి. మనం తినేదే ముక్కలు చేసుకొని తినేదే కాబట్టి ఏదో ట్రై చేస్తా ఉంటే మెల్లగా వస్తుంది. ఇక నేనైతే కొంచెం పెరుగుతో ఈ మార్నింగ్ అయితే కర్రీ చేశానండి. ఉల్లిపొరక కూర చేశాను. దాంతో ఈ రొట్టెలైతే పెట్టుకొని తిన్నానండి. చాలా అంటే యమ్మీగా ఉన్నాయండి. ఇలాంటి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌లు, హెల్తీ లంచ్ వీడియోలు మీకు చాలా పెడుతూ ఉంటానండి. వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.